శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ఒక విధంగా మకర రాశి వారికి ఏదైనా ఒక అదృష్టం చివరి దాకా వచ్చినప్పటికి కూడా అది ఈ రాశివారు అందుకోలేకపోతూ ఉంటారు అన్నమాట. ఏదైనా అర్హత ఉంటేనే వస్తుంది తప్ప అదృష్టవంతంగా ఈ రాశి వారి జీవితంలో ఏది కూడా పొందలేరు. చివరి నిమిషం దాకా ఎదురు చూడటం, వచ్చిన దాంతో సంతృప్తి పడితేనే వీళ్ళ జీవితంలో హాయిగా ఉండగలుగుతూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఎప్పుడు ఏదో పని, ఏదో బాధ్యత ఈ రాశి వారి మీద ఉండడం జరుగుతుంటుంది. జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండాలన్నా కూడా అది ఉండలేకపోతూ ఉంటారు. దీని ప్రధాన కారణం పరిశీలించినప్పుడు ఇది దశమ స్థానం, అంటే సహజంగా కర్మస్థానం అవటం వల్ల గత జన్మలో ఉన్నటువంటి బాధ్యతల్ని పూర్తి చేసుకోవడానికి ఈ రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రాశిలో జన్మించకపోయినా ఈ రాశిలో ఏ గ్రహం ఉన్నా సరే ఆ గ్రహ కారకత్వం ద్వారా జాతకుడు స్ట్రగుల్ పడుతూ ఉంటాడు. అంటే మకర రాశిలో చంద్రుడు ఉండగా జన్మించిన వారు ఎక్కువగా మానసిక అశాంతితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే పేరెంట్స్ నుంచి సరైన సహకారం పొందలేకపోతూ ఉంటారు. సో ఈ రాశిలో శుక్రుడు ఉండడం వలన వైవాహిక జీవితం చాలా అసంతృప్తికరంగా ఉంటుంది. భార్య వల్ల ఏదో ఇబ్బంది జాతకుడు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ నెలలో పరిశీలించినప్పుడు 4 గ్రహాలు ఈ రాశిలో సంచరించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా శుక్రుడు, రవి, కుజ. అంటే శుక్రుడు ఈ నెల సుమారుగా 5వ తారీఖు వరకు ఇదే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు సంతానం వల్ల, భార్య వల్ల, స్త్రీల వల్ల సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదో డిమాండ్ ఉంటుంది, అది మీరు తప్పకుండా తీర్చవలసి ఉంటుంది. ఇతర కారణాల వల్ల వారి యొక్క సమస్యలు మీరు తీర్చలేకపోతుంటారు. దానివల్ల వారి నుంచి కొంత నిందలు రావడం కానీ, అసహనం ఎదుర్కోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు బుధుడు ఇదే రాశిలో ఉండడం వల్ల విద్యార్థులు కూడా చదువు మీద అంత ఆసక్తి చూపలేకపోతూ ఉంటారు. ఇదే నెల 3వ తారీఖున బుధుడు మరి 2వ స్థానం అయినటువంటి ధనస్థానంలోకి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు ఈ రాశి వారికి భాగ్యాధిపతిగా ధనస్థానంలోకి రావడం వల్ల, రాహుతో కలియడం వల్ల అనూహ్యంగా మీకు కొంత ధనం మీ యొక్క పెద్దవారి ద్వారా, అంటే తల్లిదండ్రుల ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఏదో ఒక ప్రైజ్ మనీ కానీ, ఏదో కార్యక్రమం ద్వారా మీకు కొంత ధనం అన్నది అనూహ్యంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు, బహుమతిగా ఇవ్వచ్చు, లేదంటే మీరు ఏదైనా ఒక పందెంలోనో, ఏదైనా ఒక అగ్రిమెంట్లోనో, అడ్జస్ట్మెంట్లోనో కొంత ధనం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. అదే నెల 5వ తారీఖున శుక్రుడు కూడా ధనస్థానంలోకి రావడం జరుగుతుంది. యోగకారకుడుగా శుక్రుడు ధనస్థానంలోకి వచ్చి అక్కడ ఉండే బుధుడితో కలియడం వల్ల, రాహుతో కలియడం వల్ల ఈ కుటుంబ సభ్యుల విషయంలో కొంత గందరగోళం, అనిశ్చిత ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు కొన్ని నిర్ణయాలు మీకు తెలియకుండా ఆర్థిక విషయాల్లో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇతరుల పెత్తనం మీ కుటుంబం మీద రావడం వలన కుటుంబ విషయాల్లో కొంత అసహనాన్ని మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ కూడా కొన్ని మీకు ఇష్టం లేని సంఘటనలు మానసిక అశాంతికి, కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల కొంత ఇబ్బందికి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫైనల్గా రవి, అష్టమాధిపతిగా రవి ఈ నెల 12వ తారీఖున ధనస్థానంలోకి రావడం వల్ల కుటుంబం ఒక విధంగా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. అంటే కుటుంబం నుంచి కొంతమంది సభ్యులు ఒక చోటకి, కొంతమంది సభ్యులు వేరే చోటకి వెళ్ళడం కానీ, మీరు కుటుంబాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే కుటుంబ సభ్యులంతా వేరే వేరే ప్రాంతాల్లో వెళ్ళి విడిపోవడం లాంటిది టెంపరీగా జరిగే అవకాశం ఉంది. ఇంకా ఫైనల్గా కుజుడు రాశి యందు మాత్రం ఈ నెల 23 వరకు ఉండడం వల్ల చాలా వరకు స్వయం కృషితోనే మీ యొక్క వ్యక్తిగత సమస్యలను సాల్వ్ చేసుకుంటారు. భూములపైన, స్థిరాస్తులపైన ఏదో విధంగా ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా, ప్రభుత్వ సర్వీస్లో ఉన్నా, వ్యక్తిగత వృత్తిలో ఉన్నా సరే కేవలం మీ వ్యక్తిగత సామర్థ్యంతోనే ఆర్థిక పరంగా ఏదో విధంగా ధన సంపాదన చేస్తారు. అయితే వచ్చిన ధనం మీకు ఏ విధంగా కూడా ఈ కుటుంబ అవసరాలకు కానీ, కుటుంబ సభ్యుల కోరికలు తీర్చడానికి కానీ
మీ వ్యక్తిగత ఉన్నటువంటి ఆర్థిక సమస్యలకి సరిపోకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడడం అన్నది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఫైనాన్షియల్‌గా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత కష్టపడినప్పుడు కూడా ఏదో ఒకళ్ళ నుంచి, ఎవరో ఒకళ్ళ నుంచి అసంతృప్తిగా రావడం జరుగుతూ ఉంటది. అయితే ఏదన్నా ప్రస్తుతం శని భగవానుడు మీకు 3వ స్థానంలో అనుకూలమైన స్థితిలో ఉండడం వల్ల కేవలం మీ యొక్క ఓర్పు, సహనంతోనే వచ్చిన సమస్యల్ని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు కూడా చాలా వరకు ఫైనల్‌గా అనుకున్న సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటది. అప్పటి వరకు కొద్దిగా ఓర్పుతో, సహనంతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళ్ళడమే మీరు చేయనటువంటి ముఖ్యమైన పని. ఈ ఫిబ్రవరి నెల మనకి పౌర్ణమితో ప్రారంభమవుతుంది. అంటే 1వ తారీఖునే మాఘమాసం పౌర్ణమితో ప్రారంభమవుతుంది కాబట్టి, ఎవరైతే రుణ సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఉన్నారో, వారు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ రాబోయే 15 రోజులు చాలా కీలకంగా మారడం జరుగుతూ ఉంది. అందువలన ఏంటంటే మీరు ఈ రాబోయే 15 రోజుల్లో అంటే రేపు మాఘమాసం మళ్ళా చివరికొచ్చే అమావాస్య లోపల ఏదైనా ఒక పుణ్యనది స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది. సో దానివల్ల ఒకటి. దాని తర్వాత ఏంటంటే ఈ నెల అంటే ఫిబ్రవరి 5వ తారీఖున సంకటహర చతుర్థి రాబోతుంది. ఆ రోజు విధి విధానంగా మీరు వినాయకుడికి అభిషేకం, హోమం లాంటివి చేసుకోవడం వల్ల ఏదైనా ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో, వాళ్ళు ఏ వయసు వారైనా సరే ఆ రోజు పిల్లలైతే పెద్దవాళ్ళు చేయించడం, కొద్దిగా 15 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే వాళ్ళే ఆటోమేటిక్‌గా ఆ రోజు విధి విధానంగా ఆ పూజా విధానాన్ని పాటించడం వల్ల, వీలు కాని వారు కనీసం విఘ్నేశ్వరుని 108 నామాలతో పూజ చేయడం వల్ల ఆ రోజు అంటే సంకటహర చతుర్థి చేసుకోవడం వల్ల రాబోయే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ 14వ తారీఖు 2వ నెలలో మరి వస్తున్నటువంటి శని త్రయోదశి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా పవిత్రమైనది. ఆ శని త్రయోదశి రోజు అంటే మాకు ఏలినాడు శని, అష్టమ శని, ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరూ ఎవరైతే జాతక చక్రాన్ని, జ్యోతిష్యాన్ని, నవగ్రహాల్ని నమ్ముతారో వారు విధి విధానంగా ఆ 14వ తారీఖు వచ్చినటువంటి మాస శని త్రయోదశి నాడు చక్కగా మరి నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి పూజ చేసి ప్రత్యేకంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, తర్వాత మళ్ళా మంచినీటితో అభిషేకం చేసి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారం పూజాది కార్యక్రమాలు పూజ చేసుకొని, అదే శనివారం రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేయించుకొని తిరిగి ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండవలసి ఉంటుందన్నమాట. ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు. ఆ రోజు ఒక్కరోజు భూసైన కింద పడుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి బలహీనతలకి అంటే సింగిల్గా పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, అంటే సుమారుగా మీరు స్వామయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో ఆ విధంగా ఒక్కరోజు మరి ఆ శని త్రయోదశి రోజు సంకల్పంతో ఉండడం వల్ల చాలా వరకు మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో సుఖమైన వైవాహిక జీవితం పొందాలన్నా, ఆర్థిక పరంగా బాగుండాలన్నా ఏదైనా కూడా శని భగవానుడు ఇవ్వగలడు. దాన్ని మిమ్మల్ని మార్చగలిగే శక్తి ఉంటుంది కాబట్టి ముందుగా మీరు ఈ సంకల్పంతో శని త్రయోదశి చేయడం. ఇక అలాగే మనకి 15వ తారీఖున వచ్చినటువంటి మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజు విధి విధానంగా మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించుకోవడం వల్ల సంవత్సరం మొత్తం మీరు మరి శివుని దర్శించుకునే పుణ్యం దక్కుతుంది కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా మీ యొక్క ఆచారం ప్రకారం స్వామిని దర్శించుకొని ఆ రోజు కూడా నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అంటే మాఘమాసంలో చేసిన పుణ్యకార్యం అనేక రెట్లు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి కనీసం ఈ 15 రోజులు అంటే పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య దాకా విధి విధానంగా వీలైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని సందర్శించడం కానీ, వీలైతే గోవిందనామాలు పారాయణం చేయడం వల్ల కానీ 15 రోజుల్లో ఒక్కసారైనా మీరు పుణ్యనది స్నానం చేయడం వల్ల సంపూర్ణంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంది. స్వస్తి.